So, like, opening it up right now. Okay. And then we got a blizzard warning until 7 a.m. Monday. Okay. So, keep it open. Okay. Thanks. నాకు తెలిసి ఈ టైం కల్లా ఇండియాలో ఎండలు అదిరిపోతూ ఉంటాయి. ఇక్కడ ఫుల్ ఆపోజిట్ అనమాట. లైక్ మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ స్నోయింగ్. ఈ వైడ్ యాంగిల్ లెన్స్ లో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇట్స్ సో నైస్ అనమాట. కెమెరాకి తగిలి స్నో అనేది వాటర్ లాగా అయిపోతుంది. నేను చూస్తున్న లెన్స్ మీద. దిస్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి హియర్ ఇన్ ద విస్కాన్సిన్ వింటర్స్. చూస్తున్నారా ప్రాపర్ స్నో. ఐ జస్ట్ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బట్ నాట్ టుడే. ఐఎమ్ లైకింగ్ టుడే అనమాట. యుఎస్లో ప్రెడిక్షన్స్ అన్ని యాక్యురేట్గా ఉంటాయి. టుడే ఇట్స్ మార్చ్ 13th 5:39 అయింది. రేపు మార్నింగ్ 7 AM నుంచి స్టార్ట్. 7 PM సాయంత్రం 7 PM నుంచి వింటర్ స్టార్మ్ అయితే ఉందంట. కామ్ బిఫోర్ స్టార్మ్ అంటారు కదా, అట్లా కామ్ గా హెవీ విండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీకైతే అప్డేట్ ఇస్తాను ఏంటి పరిస్థితి అని చెప్పి. బేసిక్గా ఎప్పటి నుంచో మన స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ చేసుకుందాం అని చెప్పి క్రేవింగ్స్ అవుతున్నాయి ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్. లైక్ అది ఈ వెజ్ హక్కా నూడిల్స్ అని చెప్పి మన ఇండియన్ స్టోర్ ఉంటుంది ఇక్కడ దగ్గరలో. అక్కడైతే దొరికినాయి. ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ నూడిల్స్ కానీ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎగ్ అనేది మీరు మంచిగా ఆయిల్లో కుక్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ నూడిల్స్ కానీ రైస్ కానీ వేసుకొని మసాలాలు యాడ్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బే డెలిషియస్ అనమాట. మీరు కనుక ఎగ్ కానీ ఆనియన్స్ ఇవన్నీ వేస్తే ఆ నీసు వాసన వచ్చేస్తుంది వెజిటేబుల్స్కి. ఇండియాలో ఉన్నప్పుడు ఇట్లా బండి మీద చేసేటప్పుడు నోరు ఊరుకుంటా చూస్తూ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉండేది. ఇక్కడికి వచ్చాక ఆ ఛాన్స్ లేదు. ఏ ఫుడ్ క్రేవింగ్ అయినా కూడా మనమే చేసుకుని తినాలి. ఇచ్చి పడేసింది, బాగుంది. ఒకసారి ఊహించుకోండి, ఇదే విండ్ ఫోర్స్లో స్నో పడి మీరు ఇట్లా బయట ఉంటే బతకగలుగుతారా? ఇట్స్ ఇంపాసిబుల్. కొన్ని గంటల్లో హెవీ స్నో స్టార్మ్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ స్నో స్టార్మ్ ఇన్ విస్కాన్సిన్ వైల్ వింటర్. ఇదంతా పక్కన పెట్టేస్తే నేనైతే రీసెంట్ గా పెరిగిన పెట్రోల్ ప్రైసెస్ కి డీప్లీ డిసప్పాయింటెడ్ ఉన్నా. నాకు ఇచ్చేదే గంటకి $11. ఆ $11లో 86 మైల్స్ వేసుకుంటే పర్ డే నాకు 8 hours షిఫ్ట్ $88 వస్తే అందులో ఒక $20 ఇప్పుడు పెట్రోల్కే పోతుంది. సో దట్స్ కిల్లింగ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. $50 కొట్టించిన అనమాట. అప్రాక్సిమేట్లీ 14.79 gallons అయితే మనకి ఫిల్ అయింది. అకార్డింగ్ టు టుడేస్ డాలర్ రేట్ పర్ గ్యాలన్ ఇట్ ఈస్ 3.46. బట్ నాకు ఈ బీపీలో మెంబర్షిప్ ఉంది. నాకు ఎవ్రీ గ్యాలన్కి 10 cents ఆఫ్ ఉంటుంది. సో దట్ ఐ జస్ట్ గాట్ లైక్ చూసుకున్నట్టయితే కనపడుతుందా 3.379 పడింది యాక్చువల్గా. రేపు పొద్దున ఇదే టైంకి స్నోఫాల్ పడిన తర్వాత ఇది ఎట్లుంటుంది ఏందని చెప్పి చూపిస్తాను మీకు. కాఫీ తాగుతుంటే ఎంత బాగుంటుంది అంటే, అయ్యో అది పడేసినారు యాక్చువల్గా మధ్యలో. అది ఓకే, ఐమ్ గోనా పిక్ ఇట్ అప్. అది లేపి ఇటు పెట్టాలి.
like opening it up right now. ఓకే And then we got blizzard warning until 7 a.m. Monday. ఓకే So keep Yeah. it open. ఓకే థ్యాంక్స్. ఎంత కష్టంగా ఉండదో తెలుసా ఫ్రెండ్స్ అట్లా స్నో తీయాలంటే. యాక్చువల్గా తీసినోడికి తెలుస్తుంది ఆ కష్టము. రోజులు మంచిగా ఉండి ఇట్లా ఆటోమేటిక్గా స్నో వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు, కానీ లేకపోతే చచ్చినట్టు ఏం చేస్తాం, ఇంకా మనమే క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది. యాక్చువల్గా ఒక 15 to 18 ఇంచెస్ పడితే స్నో మ్యాన్ ని తయారు చేద్దాం అన్నట్టు అనుకుంటారా. నేనైతే ఇప్పటిదాకా చేయలేదు. అమెరికా వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. బట్ ఐ రియలీ వాంట్ టు మేక్ ఏ స్నో మ్యాన్ అనమాట. ఇట్లా చూస్తారా ఈ గడ్డ ఎంత ఉందో, వెయిట్లెస్ ఉంది మొత్తం, ఇట్లా దూది ఉంది మొత్తం, ఇట్లా కొట్టాలా మీకు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ పాస్ట్ 5 hours. లైక్ ఒక యూనిఫామ్ మోషన్ లో అయితే స్నో పడుతూనే ఉంది. షూస్ నైట్ షూస్ ఉన్నాయి. ఇంత స్నో స్టామ్ లో స్నో బూట్స్ అనేవి బేసిక్ రిక్వైర్మెంట్. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. పైన చూస్తే ఏం అర్థం కావట్లేదు, కానీ కిందకు వచ్చాక స్నో ఎన్ని ఇంచెస్ పడింది అని చెప్పి అయితే అర్థమవుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఐ థింక్ ఇట్ ఈస్ 10 inches వరకు పడినట్టుంది ఇప్పటి వరకు అయితే. సో ఇక్కడ వరకు అయితే ఉంది. సో బేసిక్గా ఇండియాలో అయితే 10 to 15 degrees Celsius అనేవి ఒక వింటర్ సీజన్ లో చాలా నార్మల్. ప్లేసెస్ లైక్ USA, ఎస్పెషల్లీ ఇన్ విస్కాన్సిన్, స్నో స్టార్మ్స్ లైక్ దిస్ ఆర్ లైక్ ప్రిటీ నార్మల్ అనమాట. సర్వైవల్ అనేది మ్యాటర్. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే మీకు చాలా నార్మల్ గా అనిపిస్తుంది, కానీ బట్ ఇఫ్ యూ ఆర్ లైక్ అంటే ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ కొత్తగా వచ్చి అప్పుడే స్నో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం దోలు తీరిపోతుంది. యూ హ్యావ్ టు బి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వెంటనే యూ హ్యావ్ టు బై ఏ స్ట్రాంగ్ జాకెట్ లైక్ దిస్. ఇండియాలో అంటే లైక్ 10 to 15 degrees కాబట్టి లైట్ జాకెట్స్ కొన్నా మన ఇండియా నుంచి తెచ్చుకున్నవి పనికిరావు. ఇక్కడ వీ హ్యావ్ టు బై హియర్ లైక్ కెనడా వేర్ ఇలాంటివి మంచిగా కొనాలి, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మైనస్ టెంపరేచర్స్. డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కార్ టైర్ చూడండి, మనకి స్నో చూడండి ఎంతవరకు పడిందో. సో ఇఫ్ యూ గైస్ డ్రైవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డేంజర్. అసలు వెనకంతా క్లోజ్ అయిపోయింది అండ్ ఇది కూడా కొంచెం క్లోజ్ అయిపోయింది. సో మనం ఇట్లా డ్రైవ్ చేయొద్దు అనమాట. ఇట్లా డ్రైవ్ చేస్తే కమ్స్ అండర్ క్రైమ్. ఎందుకంటే నువ్వు అద్దాలు కనపడకుండా ఎట్లా డ్రైవ్ చేస్తావు, మొత్తం క్లీన్ చేసుకొని డ్రైవ్ చేయాలి. ఎప్పుడన్నా కూడా కార్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు కనపడటం లేదు తెలియదు, ఐఎమ్ గెటింగ్ ద బ్రీత్ వేపర్ అనమాట. ఈ బ్రీత్ వేపర్ అనేది వెన్ ఇట్ ఈస్ 0 degrees Celsius ఆర్ మైనస్ టెంపరేచర్స్ మనకి కంటికి విజిబుల్ అవుతుంది. దిస్ ద యాక్చువల్ స్నోఫాల్ దట్ ఈస్ హ్యాపెన్ ఫ్రమ్ లాస్ట్ 24 hours. దగ్గరగా ఈ కార్ బంపర్ హైట్కి వచ్చేసింది. బేసిక్గా వేరే కంట్రీస్లో దీనికంటే హెవీ స్నో ఉంటుంది, బట్ యూఎస్లో కూడా తక్కువ ఏం పడదని చెప్పి చూపిద్దామని చెప్పి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ ఇంకా హాఫ్ డేనే, 12 hours అవుతుంది అనుకుంటా స్నో స్టార్మ్ స్టార్ట్ అయ్యి. ఇంత స్నో అసలు ఎప్పుడు పడిందో నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్క రోజులో లైక్ నేను లిటరల్గా అటు సైడ్ రోడ్ని జోల్లేకపోతున్నాను నించోనే. మీకు అర్థమవుతుందా ఎంత స్నో పడిందో? లిటరల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ద రోడ్ అనమాట అటు సైడ్. ఆ చెయ్యి అయితే లిటరల్గా రెడ్గా అయిపోయింది. సైడ్న కాదు, మధ్యలోకి వెళ్దాము. మధ్యలోకి వెళ్ళి బేసిక్గా 1 finger అంటే 1 inch కింద లెక్క. సో లెట్స్ సీ, ఐ పుట్ లైక్ మొత్తం చెయ్యి పెడతాను దీంట్లో. సో చెయ్యి మొత్తం దిగిపోయింది. ఐ థింక్ 5. సో ఆల్రెడీ 10 inches పడినట్టే. ఈ స్నో అనేది చూడటానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కానీ దూరం నుంచి, బట్ యాక్చువల్ సిచ్యువేషన్ లో ఉంటే ఇప్పుడు నాలాగా ఉంటుంది పరిస్థితి. చూసినారా మొత్తం మొక్క మీద పడుతుంది, చెయ్యి మొత్తం రెడ్ అవుతుంది. ఇట్లా అంటున్నా కూడా స్పర్శ రావట్లేదు. చెయ్యి రెడ్ అయిపోతుంది ఇట్లా అంటున్నా కూడా. చాలా పెయిన్ వస్తుంది, టూ మచ్ పెయిన్. సో ఇట్స్ బీన్ మార్నింగ్ 7:30 అయితే అవుతుంది. అకార్డింగ్ టు ప్రొడిక్షన్ 7 వరకు అయితే స్నో పడుతుంది అని చెప్పి అన్నారు, బట్ మిడ్-నైట్ 2కి స్నో పడటం ఆగిపోయింది. కార్ స్టార్ట్ చేసి లైక్ ఒక 15 minutes అవుతుంది. కొంచెం హీట్ అవ్వాలని, ఎందుకంటే ఒక 2 days నుంచి అయితే కార్ స్టార్ట్ చేయలేదు ఇప్పటి వరకు. పొగలు కక్కుతుంది సైలెన్సర్లో నుంచి బయట ఉన్న చలికి. ఫ్రంట్ మిర్రర్ మొత్తం నాట్ విజిబుల్, సో మొత్తం హీట్ పెట్టేసి అట్లా వదిలేసిన. చాలా చల్లగా ఉంది. నాకు ఎప్పటి నుంచి ఇది చేయాలనిపిస్తుంది. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకైతే ఒక స్నో స్టార్మ్ ని ఎక్స్పీరియన్స్ చేపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నిన్న సరిగ్గా రాలేదు కానీ నా బ్రెత్ వేపర్ ఇప్పుడు బాగా వస్తుంది. మాట్లాడుతుంటేనే ఇట్లా
నోట్లో నుంచి వస్తుంది. రైట్ నౌ ద టెంపరేచర్ ఈస్ -10 ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు -40 అంటిల్ మిడ్ నైట్. ఈ రోజు మిడ్ నైట్ వరకు -40కి వెళ్ళిపోతుంది. స్నో పడిన తర్వాత ఈ గాలికి మొత్తం ఇంకా చల్లగా అయిపోతూ ఉంటది కింద కూడా. సో దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హియర్ ఇన్ ద విస్కాన్సిన్ ఇన్ ద USA guys. Survival is a matter here. Be safe, stay safe. See you until the next vlog. Bye bye. Take care.